చేసినా కూడా లైట్ కొంచెం అది ఎలా ఉన్నారు. మనం ఇప్పటిదాకా చాలా వరకు హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఇవాళ నేను మొత్తం షార్ట్ లెంత్ కుర్తీస్ చూపించబోతున్నాను. మనం రీసెంట్ టైమ్స్లో చాలా వరకు అయితే లాంగ్ కుర్తీస్ కలెక్షన్ చాలా చూసాము. సో ఇప్పుడు అలాంటి కలెక్షన్ రొటీన్గా ఎందుకు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇవాళ మొత్తం షార్ట్ కుర్తీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకి స్టార్టింగ్ 200-250 ఆ రేంజ్లోనే ఉంటాయి. సో వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడి నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కలర్లో ఆర్డర్ చేశాను, బికాజ్ అన్నీ ఒకేలా ఉండొద్దు కదా. సో అన్ని కలర్స్లోనూ ట్రై చేశాను. సో 1 by 1 మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ కుర్తీ. ఇది మనకు కొంచెం కలంకారీ మోడల్ లాగా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇది అయితే ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రికే మనకి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ లాగా ఇలా వచ్చేస్తాయి. సారీ, ఫుల్ స్లీవ్స్ కాదు, 3/4 స్లీవ్స్ వచ్చేస్తాయి. అండ్ హ్యాండ్స్కి అయితే మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు బార్డర్. సో మొత్తం ఇలానే ఉంటుంది. టాప్ మీద మొత్తం మనకి ఇదే ప్రింట్ ఉంటుంది. అండ్ నెక్ అయితే మనకి హాఫ్ కలర్ లాగా ఇలా ఇచ్చేసి ముందర వీ షేప్లో కట్ అయితే ఇచ్చేసారు. టాప్ అయితే మనం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. మంచి డెనిమ్స్ మీదకి పే చేసామంటే లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎస్పెషల్లీ కలర్ చాలా బాగుంటుంది. లైక్ మనం బ్లూ కలర్ డెనిమ్స్ మీదకి అలా యూజ్ చేసామంటే, అలా పే చేసామంటే చాలా బాగుంటుంది. లెంత్ అయితే ఇవన్నీ షార్ట్ కుర్తీస్ కాబట్టి ఈ లెంత్ వచ్చేస్తాయి. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. మంచిగా స్కార్ఫ్స్తోని కూడా పేర్ చేయొచ్చు వీటి మీదకి. లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసామంటే వీఆర్ గుడ్ టు గో. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. ఈ బ్యూటిఫుల్ కుర్తీ అయితే మనం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఒక మంచి డీసెంట్ షార్ట్ కుర్తీ, చాలా బాగుంది. లెంత్ కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మరీ షార్ట్గా లేకుండా మరీ లాంగ్గా లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ మనకి, సో సూపర్ కంఫీ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి 200 లోపే ఉంటుంది. 150-200 ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది ప్రైస్ అయితే. నాకు ఈ షార్ట్ కుర్తీకి నెక్ లైన్ అయితే చాలా బాగా నచ్చేసింది. చాలా డీసెంట్గా అనిపిస్తుంది. బికాజ్ మనకి బ్యాక్ సైడ్ మొత్తం అలా హాఫ్ కాలర్లో వచ్చేస్తుంది. సో మంచిగా కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. జస్ట్ వీ షేప్లో చిన్న కట్ లాగా అలా అనిపిస్తుంది. మొత్తం కవర్ అయిపోతుంది. సో డీసెంట్గా అనిపిస్తుంది మనం వేసుకున్న తర్వాత అయితే. మంచి మంచి స్కార్ఫ్స్తోని అలా పేర్ చేసామంటే లుక్ ఇంకా కంప్లీట్గా అనిపిస్తుంది. నేను ఈ కుర్తీని బ్లూ కలర్ డెనిమ్తో పేర్ చేశాను. మరీ డార్క్ షేడ్ బ్లూ కాకుండా, మరీ లైట్ షేడ్ బ్లూ కాకుండా, ఇలా కొంచెం ఫేడెడ్ కలర్లో ఉన్న ఈ జీన్స్తోని పేర్ చేశాను. లుక్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ ఈ జీన్స్ పైకి ఈ షార్ట్ కుర్తీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ మన సెకండ్ కుర్తీ అయితే ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ కుర్తీ. కలర్ చాలా బాగుంటుంది. ఇది లైట్ షేడ్ ఆఫ్ బ్లూ, లైట్ బ్లూ షేడ్లో ఉన్న జీన్స్ పైనకి అలా పేర్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది. సో మనకి మొత్తం ఇలా పెద్దగా వచ్చేస్తాయి. ప్యాటర్న్ అయితే మొత్తం ఇలానే ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ కుర్తీకి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ ఇలా ఇచ్చేస్తారు. సపరేట్గా బార్డర్ అలా అయితే ఏముండదు హ్యాండ్స్కి. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లోనే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ అయితే మనకి రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నగా వీ షేప్లో కట్ అయితే ఇచ్చేసారు. సో ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. బికాస్ కలర్ అలాంటిది కాబట్టి కొంచెం లైట్ షేడ్ ఉన్న జీన్స్ పైనకి మనం పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది సైజ్ వచ్చేసి నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇవాళ చూపించేవన్నీ ఆల్మోస్ట్ నేను ఎస్ సైజ్లోనే చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మన సెకండ్ కుర్తీ. కలర్ చాలా డీసెంట్గా ఉంటుంది ఈ కలర్ అయితే. ఈ బ్లూ షేడ్లో ఉన్న షార్ట్ కుర్తీ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. కొంచెం బ్రైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి నేను లైట్ కలర్ ఫేడెడ్ కలర్ జీన్స్తోని పేర్ చేశాను. సో లుక్ అయితే బాగుంది. ఈ కలర్ జీన్స్ మీదకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. లేదు అంటే మనం కొంచెం డార్క్ షేడ్లో ఉన్న వాటి మీదకి పేర్ చేసినా కూడా బాగానే ఉంటుంది. బికాస్ బ్లూ బాగానే ఉంటుంది కాంబినేషన్ అయితే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ మెటీరియల్ వస్తుంది. సో సూపర్ కంఫీ ఉంటుంది మనం క్యారీ చేయడానికి అయితే. ఆల్ డే లాంగ్ అలా అయినా కూడా క్యాజువల్గా వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఇలాంటి కుర్తీస్ అయితే. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి 200 లోపే ఉంటుంది. సో సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనం క్యాజువల్గా వేసుకోవడానికి ఇలాంటివి ఎక్కువ పర్చేస్ చేయాలి అన్నా కూడా ఈ బడ్జెట్ రేంజ్లో కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ మన థర్డ్ కుర్తీ వచ్చేసి ఇది కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇది కలర్ చాలా బాగుంది. చాలా డార్క్గా వచ్చేస్తుంది కలర్.
సో ఇలా ఉంటుంది మొత్తం మనకి చిన్న ప్యాటర్న్లోనే వచ్చేస్తుంది మొత్తం ప్రింటింగ్ అయితే. కలర్ చాలా బాగుంది కదా గాయస్. సో హ్యాండ్స్ అయితే మనకి దీనికి కూడా సేమ్ అలానే ఇచ్చేస్తారు, 3/4 స్లీవ్స్ ఇస్తారు. బట్ హ్యాండ్స్కి అయితే మనకి ఇక్కడ కట్ లాగా వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను. సో ఇలా 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి ఇవి. అండ్ ఇక్కడ ఎడ్జెస్లో అయితే మనకి కట్ ఇస్తారు, కొంచెం స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఆ కట్ ఇవ్వడం వల్ల. అండ్ నెక్ అయితే మనకి రెగ్యులర్గానే సేమ్ రౌండ్ నెక్ ఇచ్చేసి ఫ్రంట్లో ఇలా వీ షేప్లో మనకి కట్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి సూపర్ కంఫీ ఉంటుంది మనం వేసుకున్న తర్వాత అయితే. ఓవరాల్గా లెంత్ అయితే ఈ లెంత్ వచ్చేస్తుంది. మనం క్యాజువల్గా అలా వేసుకోవడానికి అయితే ఇవన్నీ సూపర్ కంఫీ ఉంటాయి, మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలాంటివి అయితే. అండ్ ప్రైస్ అయితే నిజంగా ఇవన్నీ 180, 200 ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ మొత్తం అయితే. సో ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన థర్డ్ కుర్తీ. ఈ బ్యూటిఫుల్ షార్ట్ కుర్తీ అయితే మనం వేసుకున్నాక పక్కా ఒక స్టైలిష్ లుక్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే హ్యాండ్స్కి మనకి రెగ్యులర్ స్లీవ్స్ లాగా కాకుండా చక్కగా సైడ్కి అయితే స్లిట్ ఇచ్చేసారు. సో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మనం క్యాజువల్గా అలా వేసుకున్నప్పుడు బ్యాగ్స్ ఎలా క్యారీ చేసినప్పుడు ఓవరాల్గా చూడడానికి అయితే ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే పక్కా క్రియేట్ అవుతుంది. అండ్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చేస్తుంది. దీన్ని కూడా నేను బ్లూ కలర్ డెనిమ్స్ మీదకి పేర్ చేశాను. లుక్ అయితే బాగా సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ అంతా. నేను మీకు అక్కడ స్లిట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో అలా ఉంటుంది. సో మంచి స్టైలిష్ లుక్ అయితే పక్కా క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 250 ఆ రేంజ్ లో వస్తుంది, 200 to 250 ఆ రేంజ్ లో వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది మనకైతే. అండ్ ఓవరాల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒక డీసెంట్ కుర్తీ ఇది కూడా. కొంచెం బ్రైట్ షేడ్ లో ఉన్న కుర్తీ కాబట్టి మనం ఇది డార్క్ షేడ్ డెనిమ్స్ మీదకే కాకుండా కొంచెం లైట్ షేడ్ లో ఉన్న డెనిమ్స్ మీదకి కూడా చక్కగా పేర్ చేయొచ్చు. అలా కూడా కాంబినేషన్ అయితే బాగుంటుంది. అండ్ ఇది సైజ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి 3XL దాకా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన ఫోర్త్ కుర్తీ వచ్చేసి కొంచెం లైట్ షేడ్. ఇప్పుడు వరకు మనం కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ కుర్తీస్ చూసాం కదా, ఇవాళ ఇప్పుడైతే కొంచెం లైట్ షేడ్ చూపించబోతున్నాను. ఇదైతే వైట్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ కలర్ చాలా డీసెంట్గా ఉంటుంది బికాజ్ లైట్ షేడ్లో ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కంఫీ ఉంటుంది మనకి. ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్. ఇదైతే కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది, కొంచెం డార్క్ కలర్ షేడ్ డెనిమ్స్ మీదకి పేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. అండ్ స్కార్ఫ్తో పేరప్ చేసామంటే ఇంకా లుక్ అయితే కంప్లీట్గా అనిపిస్తుంది మనకి. ఈ ప్యాటర్న్ కూడా మనకి మొత్తం లైన్స్లో వచ్చేస్తుంది, అక్కడక్కడ బీట్స్ లాగా కాకుండా మొత్తం ఇలా లైన్స్ ఇలా వచ్చేస్తుంది. 2 లైన్స్లో వచ్చేస్తుంది అండ్ మధ్యలో మనకి డిజైన్ అయితే వస్తుంది. సో ఇలానే ఉంటుంది టాప్ మొత్తం, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. ఒక డీసెంట్ కుర్తీ. సో ఇది వచ్చేసి మన ఫోర్త్ కుర్తీ. ఈ బ్యూటిఫుల్ లైట్ షేడ్ లో ఉన్న షార్ట్ కుర్తీ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం లైట్ షేడ్ లో ఉంటుంది కాబట్టి పక్కా ఒక డిసెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇది లైట్ షేడ్ లో ఉంది కాబట్టి నేను కొంచెం డార్క్ షేడ్ లో ఉన్న డెనిమ్ మీదకి పేర్ చేశాను. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి బిలో 200 రూపీస్ లోపే ఉంటుంది, లైక్ 180, 200 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే మనకి ఎక్స్ట్రా స్మాల్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ దాకానే సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కూడా కాటన్ మెటీరియల్. సో సూపర్ కంఫీ ఉంటుంది మనం క్యారీ చేయడానికి అయితే. ఓవరాల్ గా ఒక డీసెంట్ కుర్తీ ఇది. మనకి చాలా బెస్ట్ ప్రైస్ లోనే వచ్చాయి ఇవాళ కుర్తీస్ అన్ని అయితే. సో మనం మల్టిపుల్ అవుట్ఫిట్స్ ట్రై చేయాలి అన్నప్పుడు ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నామంటే మనం ఎక్కువ ఐటమ్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో అలా మనకి బెస్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్లూ కలర్ కుర్తీ. ఇందాక మనం కొంచెం డార్క్ షేడ్లో బ్లూ కలర్ చూసాం కదా, ఇదైతే కొంచెం లైట్ షేడ్లో వస్తుంది. మొత్తం మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ లాగే ఉంటుంది, బాగుంటుంది ఇదైతే. ఇది ఫుల్ కుర్తీ లాగా వచ్చినా కూడా చాలా బాగుంటుంది. నాకు ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చేసింది. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మొత్తం ఇలా మనకి ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్ స్లీవ్స్ లాగా వచ్చేస్తాయి. అండ్ కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా ఇలా వచ్చేస్తుంది వైట్ కలర్తో. సో కుర్తీ మొత్తం ఇలానే ఉంటుంది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. నాకు ఆ ఫ్లోరల్ ప్యాటర్న్ చాలా బాగా నచ్చేసింది. అండ్ కలర్ కూడా బాగుంది. ఈ కలర్ అయితే మరీ బ్రైట్ కలర్ కాకుండా మరీ పేల్ లైట్ షేడ్లో కాకుండా కొంచెం మీడియం కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక స్కై బ్లూ షేడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మొత్తం మనకి సపరేట్గా క్లాత్ అయితే అటాచ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మొత్తం బస్ట్ ఏరియా మొత్తం ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్లో నెక్ పార్ట్కి అంతా. సో బస్ట్ ఏరియా దాకా అయితే ఇచ్చేసారు. అండ్ నెక్ అయితే రెగ్యులర్గానే రౌండ్ నెక్ వచ్చేసి వీ షేప్లో కట్ అయితే వస్తుంది. అండ్ హ్యాండ్స్కి కూడా మనకి 3/4 స్లీవ్సే, కాకపోతే కొంచెం లెంతీగా ఉంటాయి ఇవి. సపరేట్గా మనకి నెక్కి ఎలా అయితే యాడ్ చేశారో అలాగే దీనికి స్లీవ్స్కి కూడా మనకి సపరేట్గా క్లాత్ అయితే యాడ్ చేశారు. ఇది మొత్తం మనకి ఒకటే క్లాత్ అయితే కాదు, ఇక్కడ మనకి సపరేట్గా క్లాత్ అయితే అటాచ్ చేశారు. సో ఇలా ఉంటుంది ఒక సింపుల్ కుర్తీ. ఇది కూడా
సో రెగ్యులర్ వేర్ లాగా అలా యూస్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఇవన్నీ కూడా. నాకు ఈ కుర్తీ కలర్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఇలాంటిది ఒక లాంగ్ కుర్తీ కూడా ఉంటే బాగుంది అనిపించింది. బాగుంది కలర్ అయితే. అండ్ లైట్ కలర్ డెనిమ్స్ మీదకి పేర్ చేశాక కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిపోయింది ఓవరాల్ గా అవుట్ఫిట్ లుక్ అయితే. అండ్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది. ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే మనకి చాలా సైజెస్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 5XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క ప్రైస్ లో ఉంది. ఈ కుర్తీకి ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. నేనైతే ఎస్ సైజ్ తీసుకున్నాను. సో నాకు ఆ కాస్ట్ కి వచ్చింది. ఒక్కొక్క సైజ్ ని బట్టి ప్రైస్ అయితే కొంచెం చేంజ్ అవుతూ ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేసి తీసుకోండి ప్రైస్ అయితే. మీరు సైజ్ తీసుకునేటప్పుడు అయితే మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కంటే 1 సైజ్ పెద్ద సైజ్ కి వెళ్ళడం బెటర్. బికాజ్ ఇది జస్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది సైజ్ అయితే. సో ఆఫ్టర్ వాష్ మనకి కొంచెం ష్రింక్ అలా అయినా కూడా మనకి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే 1 సైజ్ బిగ్గర్ సైజ్ కి వెళ్ళిపోవడం. అండ్ మన లాస్ట్ కుర్తీ వచ్చేసి లైట్ పింక్ కలర్ షేడ్ లో ఉన్న ఈ కుర్తీ. ఇది కూడా చాలా లైట్ కలర్ లో ఉంటుంది. మీరు చూడొచ్చు మనం పెట్టుకోగానే మన ఫేస్ కి ఎంత మంచి కలర్ యాడ్ అవుతుందో. సో ఇలా ఉంటుంది. ఒక డీసెంట్ కలర్ ఇదైతే. దీని మీద కూడా మనకి వైట్ కలర్లో ఇలా ప్రింటింగ్ అయితే ఉంటుంది. ప్రింటింగ్ కూడా కాదు, యాక్చువల్లీ థ్రెడ్స్తోనే ఉంటుంది మనకి. ఈ లైట్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ థ్రెడ్స్తోని మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బేసిక్గా ఫ్యాబ్రిక్కే మనకి అలా ఇచ్చేసారు. ఇది ఫ్యాబ్రిక్ అలాంటిది. సో ఇది కూడా నేను స్మాల్ సైజే తీసుకున్నాను. అండ్ లెంత్ వచ్చేసరికి మనకి ఈ లెంత్ వచ్చేస్తుంది. నేను వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్గా లెంత్ అయితే అర్థమవుతాయి. ఏ కుర్తీ ఎంత లెంత్ వస్తుందని చెప్పేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంత్లో కంఫీ ఫీల్ అవుతుంటారు కదా. సో ఆ లెంత్ వైజ్ అయితే మీకు వేసుకున్న తర్వాత అయితే ఎగ్జాక్ట్గా లుక్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. సో ఇవి కూడా మనకి స్లీవ్స్ 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేస్తారు. ఇలా ఉంటుంది. నాకు కలర్ చాలా బాగా నచ్చింది. ఫేస్కి మంచిగా కనిపిస్తుంది. ఈ కలర్ అయితే నాకు బాగా సెట్ అయినట్లు అనిపిస్తుంది. మళ్ళీ వేసుకున్న తర్వాత చూడాలి. సో ఇది వచ్చేసి మన లాస్ట్ కుర్తీ. ఈ బ్యూటిఫుల్ లైట్ పీచ్ షేడ్ లో ఉన్న కుర్తీ అయితే మనం వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది ఆ కలర్ జీన్స్ మీద. ప్రైస్ అయితే అరౌండ్ 200 to 250 ఆ రేంజ్ లో వస్తుంది. అండ్ సైజ్ ఆప్షన్స్ అయితే మనకి ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ప్రెజెంట్ వేసుకున్నది కూడా ఎస్ సైజే తీసుకున్నాను. ఇవాళ నేను చూపెట్టిన కుర్తీస్ అన్ని కూడా నేను స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. ఇది కూడా మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కంటే ఒక సైజ్ పెద్ద సైజ్ కి వెళ్ళిపోవడం బెటర్. బికాస్ జస్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది సైజు. సో ఆఫ్టర్ వాష్ మనకి మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకొని తర్వాత కావాలంటే కొంచెం ఆల్టరేషన్ చేయించుకున్నా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఫిట్టింగ్ బాగా సెట్ అయిపోతుంది. సో గాయస్ ఇవాళ షార్ట్ కుర్తీస్ కలెక్షన్ మొత్తం చూసారు కదా. ఈ షార్ట్ కుర్తీస్ లో మీకే కుర్తీ బాగా నచ్చిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.